వెల్కమ్ బ్యాక్ టు హర్షిత కిచెన్ 21. ఫ్రెండ్స్, ఈరోజు నేను పాతకాలపు పద్ధతి ఇప్పుడు అందరూ చేస్తున్నారో చేయట్లేదో తెలీదు వడల పులుసు చేద్దాం అనుకుంటున్నా. ఈ వడల పులుసు అనేది చాలా టేస్టీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారు ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలాగ ఏమైనా టిఫిన్ కింద స్నాక్స్ కింద ఇలాగ వడలు చేసుకుంటే దాంతోనే ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వడల పులుసు పెడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఏంటో ఒకసారి చూద్దాం. దానికి ఏమేమి కావాలో కూడా చూద్దాం. వడల పులుసుకి వడలు, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, చింతపండు రసము, ధనియాల పౌడర్, జీలకర్ర, పసుపు, కారం. ఓకేనా? ఎటువంటి మసాలాలు, గరం మసాలాలు లేకోకుండా సింపుల్ గా పాత పద్ధతి చేసుకుందాము. వడల పులుసు ఎట్లాగో చాలా చాలా టేస్ట్ ఉంటుంది, న్యాచురల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాము. ఫ్రెండ్స్, వడల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు ప్యాన్ పెట్టుకుంటున్నా, స్టవ్ వెలిగించుకుంటున్నా, ఆయిల్ పోసుకుందాము. ఉల్లిపాయలు, పసుపు, సాల్ట్, ఆనియన్స్ ఎందుకంటే మనకి తొందరగా ఏగుతాయి. ఈ వడల పులుసు అనేది కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఏమన్నా గబుక్కున కూరగాయలు లేనప్పుడు ఇలాగ ఏమన్నా స్నాక్స్గా మార్నింగ్ టిఫిన్ కింద ఈవినింగ్ స్నాక్స్ కింద ఇస్తున్నప్పుడు ఒకవేళ ఎక్కువైతే కనుక కంపల్సరీ ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలో పులుసులో వడ నాని అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, టమాటాలు, కారం, ఈ వడల పులుసు అన్నది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. సాల్ట్, ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. టమాటాలు స్నాఫ్గా అవుతాయి. మనకి టమాటాలు అన్నది మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చాలా తక్కువ అండి, వేసేమా వేయలేదని ఒక అర స్పూనే, చిన్న స్పూను, ఎందుకంటే లైట్గా మనకి స్మెల్ వస్తూ ఉంటుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం. తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకోండి, ఎందుకంటే మనకి వడల్లోకి పులుసు అన్నది మంచిగా లోపలికి వెళ్ళిపోతాయి, నానిపోయి. మనకి ఏంటంటే కొంచెం మనము పులుసు లాగానే ఉంటేనే మనకి అది దించే టయానికి మనకి మంచిగా చిక్కగా అయినట్టు ఉంటుంది. ఇప్పుడే కనుక మనం గట్టిగా అంటే దగ్గరికి అంటు పులుసు లాగా పెట్టుకుంటే ఆ వడలు వేసిన తర్వాత వడలు మొత్తం పీల్చేసుకుంటుంది వాటర్, అప్పుడు మనకి ఇంకా ఇగురులాగా అయిపోతుంది, అసలు బాగోదు అనమాట. ఇప్పుడు నీళ్ళుగానే పోసుకుంటే మనకి వడలు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మనకి చూడండి పులుసు అనేది మంచిగా తెరులుతుంది. ఈ టైంలోనే ఒక చిన్న స్పూను ధనియాల పౌడరు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర పౌడరు, ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో వడలు, ఆ వడలు వేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి ఒక 10 or 12 వడలు వేస్తున్నానండి.
నేను అందుకని వాటర్ అనేది ఎక్కువ పోసుకున్నాను పులుసులో. ఎందుకంటే మనకి వాటర్ ఇప్పుడు ఈ వేసిన వడలన్నీ కూడా మనకి వాటర్ పీల్చేస్తుంది అది. అందుకని వాటర్ కొంచెం ఎక్కువ పోసుకుంటే మనకి దించే టయానికి కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? మూత పెట్టుకొని తర్వాత ఏం చేయాలి మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 1 స్పూను షుగర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైంలో మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి, షుగర్ ఉంటే షుగర్ వేసుకోండి. ఇదేంటి అంటే మనకి పులుసు వేసాం కదా, ఆ పులుసుని కరెక్ట్గా ఈక్వల్గా చేసిద్ది అనమాట. మనకి పులుపు అనిపించదు, మంచిగా బ్యాలెన్స్ చేసిద్ది. ఆ పులుపు అనేది బ్యాలెన్స్ చేసిద్ది అనమాట. అందుకనే బెల్లం కానీ లేకపోతే కొంచెం పంచదార కానీ వేసుకోండి. నాకు బెల్లం అనేది అవైలబుల్గా లేదు, అందుకనే పంచదార వేసుకున్నాను. ఇక్కడ చూసారా పులుసు అనేది చిక్కగా అయిపోతుంది. ఇందాక వాటర్ ఎక్కువ పోసినా సరే క్వాలిటీ చూసారా కరెక్ట్ క్వాలిటీలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఆల్రెడీ మనం కొంచెం ముందు వేసుకున్నాము. ఇప్పుడు పులుసులో లాస్ట్ వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది. అట్లాగే కొంచెం కొత్తిమీర, చాలా స్లోగా కలపండి. ఎందుకంటే వడలు అనేది నాని ఉంటాయి, మళ్ళీ అవి చితికిపోతాయి. మనం పులుసు చేపల పులుసు ఎలాగో చేస్తాము చాలా స్లోగా, అట్లాగా చాలా స్లోగా ఉన్నది ఇది కలపండి. ఓకేనా? ఇంక మూత పెట్టండి. మనకి చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా మనకి దగ్గరకు వచ్చేసింది, సైడ్ అంతా ఆయిల్ వచ్చేసింది, మనకి కూర అన్నది అయిపోవచ్చింది. ఇప్పుడు నేను లైట్గా మెంతు పొడి వేస్తున్నాను. మెంతులు నేను పౌడర్ చేసుకున్నాను లైట్గా అనమాట. ఎందుకంటే దీనివల్ల పులుసు అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చాలా స్లోగా కలుపుకోండి. చూసారా వడలు అనేది పెద్ద పెద్దగా అయిపోయినాయి మంచిగా, చాలా స్లోగా అనమాట. లేకపోతే వడలు అనేది చితికిపోతాయి. ఫ్రెండ్స్, మనకి అయిపోయింది వడల పులుసు అనేది. మనం ఇంకా స్టవ్ కట్టేసుకుందాము. ఓకేనా? స్టవ్ కట్టేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, వడల పులుసు టేస్ట్ చూద్దాము. ఈ వడలు ఎలా చేశానా అన్నది నేను షార్ట్ లో పెట్టాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఈ వడల పులుసు టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఆ పులుపు లైట్గా కొంచెం నేను షుగర్ వేసాను కదా, ఆ టైంలో మీరు బెల్లం అన్న వేసుకోండి, బ్యాలెన్స్ చేసి. చాలా అంటే చాలా బాగుంది. వడ చూడండి పులుసులో నాని ఎంత సాఫ్ట్గా ఉందో, కాలిపోతుంది. చూసారా? ఇప్పుడు దీన్ని ఇలాగ అన్నంలో కలుపుకొని ముక్క పెట్టుకొని ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, మా పెద్ద పాప వచ్చింది, టేస్ట్ చూసిద్దంట. మా కెమెరా మ్యాన్ కి నవ్వు వచ్చేస్తుంది. మా పెద్ద పాప టేస్ట్ చూస్తాను అని అంటే ఈమె ఎక్కువ రాదు కదా, అందుకని ఈమె వచ్చిందని నవ్వు వస్తుంది అనమాట కెమెరా మ్యాన్ కి. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం స్వీట్గా ఉంది కదా, స్వీట్గా పుల్లగా అంతా కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది. పులుసులో అన్నది లైట్ గా బెల్లం వేసుకుని ఫ్రెండ్స్, చాలా బాగుంటది. అది తీయగా ఉంటాం కాదు, అసలు వడలాగే లేదు. స్పెషల్లీ కొంచెం చికెన్ లా అనమాట ఉందన్నమాట.
ఇది పాతకాలం పద్ధతి. ఇలాగ చేసుకొని ఇలాగ వడల పులుసు ఇలాగ తింటా ఉంటారు, చేసుకొని కర్రీ లాగా వండుకుంటా ఉంటారు. కాలుతుంది కాలుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలి అని అంటే నేను తినేటప్పుడు మొత్తం ఫుల్ వీడియో పెట్టాలి అని అనుకుంటున్నా. కానీ ఏంటంటే కొంతమంది మీరే తింటున్నారు అంటున్నారు. దాంట్లో మెయిన్ మా పాప ఉంది. నువ్వు అన్నమంతా తినద్దు, ఒక 2 ముద్దలు తిను చాలు అని చెప్తుంది అనమాట. లేదంటే మీ ముందు కూర్చొని నేను ఎంత తింటానో అంత అన్నం మీ ముందే కూర్చొని తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇష్టంతో చేసిన కూర కదా, మంచిగా అన్నం తినాలనిపిస్తుంది. మళ్ళీ మీరు దడుచుకుంటారేమో అనుకొని మళ్ళీ వద్దు అని అంటుంది. చాలా ఇప్పుడు అందరు ఏమంటారు, అన్నం ఉడికింది అన్నప్పుడు ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు అంటారు. అలా అని చెప్పి మొత్తం అన్నం మొత్తం ఉడికిందా అని ఎవరు చూడరు కదా ఫ్రెండ్స్. అంటే కొంచెం తిని టేస్ట్ చూసి చెప్తే చాలు. మొత్తం అన్నం మొత్తం తింటూ కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు. కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందు 2 ముద్దలు తింటాను, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఈ పెట్టుకున్న అన్నం అంతా నేను తినాలి కదా. ఆ పెట్టుకున్న అన్నం అయితే మీ ముందే తింటే బాగుంటది కదా అంటే అట్లా కాదు. కొంతమంది ఏం చెప్తారంటే అట్లా మొత్తం తినకూడదు అంటారు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు కొంచెం దిష్టి పెట్టండి. దిష్టి పెడితే నేను సన్న పెడతానేమో. ఎందుకంటే చాలా మంది అంటారు వేరే వాళ్ళ ముందు తినకూడదు, బయట వాళ్ళ ముందు తినకూడదు, దిష్టి తగిలిద్ది అంటారు. నిజంగా దిష్టి పెట్టాలంటే పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే లాగున్నాను కదా, సన్నగా అవుతావి మీ వల్ల అన్నా సరే. నేను ఫుల్ వీడియో మొత్తం తిందామని చూస్తున్నాను. అలా చూస్తే గనక మీరు నాకు కంపల్సరీ దిష్టి పెట్టండి, ఓకేనా? నాకు కూడా పెట్టండి, నేను కూడా సన్నగా అవుతాను. ఎన్ని రాళ్ళు ఒక 2-3 ఇయర్స్ నుంచి సన్నబడాలి అనుకుంటున్నా కానీ ఎప్పుడు సన్నబడట్లా. నేను మా అమ్మ ఎంత ఉందో నేను అంతే ఉంటున్నా. సో కొంచెం దిష్టి పెట్టండి, మీ దయ వల్ల సన్నబడతాం కొంచెం. ఫ్రెండ్స్ నిజంగా ట్రస్ట్ మీది ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా చాలా టేస్ట్ ఉంది. అసలు మధ్యలో పప్పు తగ్గుతా, పులుసులో ఇంకా చాలా బాగుంది. షార్ట్ లో పెట్టాను ఎలా చేస్తాను అన్నది, కంపల్సరీ చూడండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ us ఫ్రెండ్స్. ఉంటాను. లవ్ యూ ఆల్. బాయ్.